వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీ ఆదేశాల మేరకే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. వాహనాలు దగ్ధం చేసి భయభ్రాంతులకు గురి చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారే కానీ నిందితులను అప్పట్లో అరెస్టు చేయలేదని తెలిపారు. వైసీపీ అధికారంలో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ముందస్తు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని విన్నవించారు. పిటిషన్పై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని, పిటిషనర్కు దాడికి ఎటువంటి సంబంధం లేదని వంశీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. వల్లభనేని వంశీ కస్టడీ ఇతర పిటిషన్లపై ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ జరుపుతోంది. న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ప్రస్తుతం విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో వంశీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపైన విచారణ జరుగుతుంది. ఒకటి పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్, రెండోది వంశీ దాఖలు చేసినటువంటి అనారోగ్య వస్తువులు కావాలనే పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. కొద్దిసేపటి కిందటే కొంత వాదనలు కూడా వినిపించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తనకు వెన్నుపూస నొప్పి కారణంగా బెడ్ వస్తే కల్పించాలని తాను ఉన్న బ్యారక్లో పిటిషన్లో నమోదు చేశారు. పిటిషన్లో తాను ప్రేయర్ కోరారు. మరొక వైపు ఇంటి నుంచి ఆహార వసతి కల్పించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈరోజు ఇటు జైలు నుంచి సూపరింటెండెంట్ అదేవిధంగా వైద్యులు వచ్చి కోర్టుకి అసలు ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఎలాంటి వస్తువులు కల్పిస్తున్నారు అనే విషయాల్ని కోర్టుకి తెలిపారు. ఈ కోర్టుకి తెలిపే క్రమంలోనే ఇటు న్యాయమూర్తి ఎందుకు వంశీని ప్రత్యేక బ్యారక్లో ఉంచారు అని ప్రశ్నించగా, ఇక్కడ ఉన్నటువంటి జైల్లో బ్లేడు అదేవిధంగా గాంజా బ్యాచి సంబంధించినటువంటి నేరస్తులు చాలామంది జైల్లో ఉన్నారని, వారితో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక బ్యారక్లో ఉంచామని తెలిపారు. దీంతోపాటు దోమలు వస్తున్న కారణంగా బ్యారక్ చుట్టూ నెట్ ఉందని తెలిపారు. మరొక వైపు సీసీ కెమెరాలు సుమారు 46 సీసీ కెమెరాలు జైల్లో అన్ని వైపులా పరిశీలించేందుకు అన్ని వైపులా ఇప్పటికే అమర్చామనేటువంటిది కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎటువంటి ఇబ్బంది లేదని అటు వైద్యులు తెలిపారు. అయితే వంశీ తరపు న్యాయవాదులు గతంలో ఆయనకు టైల్ పెయిన్ అంటే నడుము దగ్గర నొప్పి వస్తూ ఉంటుందని, ఒకసారి అంటే కింద నేలపైన పనుకున్నప్పుడు నేరుగా పైకి లెగవలేని పరిస్థితి ఈ నొప్పి వల్ల కలుగుతూ ఉందని, దీనికోసమే బెడ్ లాంటిది ఉంటే కొంత అక్కడ నిద్రించేందుకు అవకాశం ఉంటుందని కోర్టుకి తెలిపారు. గతంలో దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇటు వంశీ తరపు న్యాయవాది కోర్టుకి ఇచ్చారు. అయితే వీటన్నిటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం కారణం అంటే ఆహారానికి సంబంధించి ఎందుకు మార్చదలుచుకున్నారు, అటువంటి అవకాశం ఉంటుందా, ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వవచ్చు అనేటువంటిది పరిశీలిస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే కస్టడీ పిటిషన్లో కూడా సుమారు 10 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటు వంశీ వినియోగించినటువంటి సెల్ ఫోను ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని, అదేవిధంగా సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు తెలిపారు. దీంతోపాటు ఇటు సత్యవర్ధన్ని తీసుకువెళ్లేందుకు వినియోగించినటువంటి కారుని ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని, వీటన్నిటిలో కీలకంగా వంశీ ఉన్న నేపథ్యంలో వంశీని కస్టడీకి తీసుకొని విచారించి కీలక విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని, ఇప్పుడు ఈ తరుణంలో బెయిలు ఇటువంటివి ఇస్తే కేసుపై ప్రభావం పడటంతో పాటుగా కీలక ఆధారాలు లభ్యం కావని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే
ఈరోజు సాయంత్రం లోపు దీనికి సంబంధించి వస్తువులకు సంబంధించి ఒక నిర్ణయం వచ్చే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. ఇప్పటికే ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పుడు ఇచ్చినటువంటి వైద్యుల ఇచ్చినటువంటి రిపోర్టు, గతంలో వంశీ ఈ వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్టు, వీటన్నిటిని న్యాయమూర్తి పరిశీలించి దానిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారు షాహీన్. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.